ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న తండ్రి, జీవం కలిగిన దేవ, నీ వాక్యం చేత మాట్లాడము, మాకు వెలుగును దయచేయము. మేము కలిగి ఉన్న వెలుగు సరిపోవటం లేదు. నీకు ఇంకా విధేయత చెప్పు చూపడం వలన అధికమైన వెలుగులోకి రావడానికి సహాయం దయచేయండి. నీ ఆజ్ఞలు, నీ యొక్క కట్టడలు మాకు సంతోషంగా ఉంటాయి నెరవేర్చడానికి విధేయత చూపడం. ఈ వాక్యం చేత సాయంకాలం మాట్లాడము. యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆదికాండము 6వ అధ్యాయము 18వ వచనం. ఆదికాండం 6:18. అయితే నా నిబంధన స్థిరపరచును, నీతో నా నిబంధన స్థిరపరచును, నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యను నీ కోడలను ఆ ఓడలో ప్రవేశింపవలను. బైబిల్ కరెక్ట్ గా మనం గమనిస్తున్నట్టయితే దేవుని నీతి, దేవుని ప్రేమ రెండు కనిపిస్తాయి. నీతి అంటే చేసిన పనికి శిక్షించాలి, ప్రేమ అంటే క్షమించాలి. ఆదాము వాళ్ళ మాట వినలేదు కాబట్టి నీతి ప్రకారము దేవుడు ప్రవర్తించాలి. వాళ్ళు ఏదైనా మన నుండి బయటకు తోసేశాడు. అయితే తోసేటప్పుడు వారికి బట్టలు ధరింపజేసి బయటికి పంపి తర్వాత ఏం చేశాడు? వాళ్ళు చేసిన పాపమును బట్టి విమోచన కొరకు 3:15 ఏం చెప్పాడంటే, ఆదికాండం 3:15, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకును వైరం కలుగజేసేదను, అది నేను తల మీద కొట్టును, నువ్వు దాని మడి మీద కొట్టదు అని చెప్పాను. అయితే ఇక్కడ విమోచన కార్యం కొరకు ప్రవచనాత్మకంగా క్రీస్తుని గురించి చెప్పాడు. అలాగే నోహు కాలం వచ్చేసరికి వీరు మాట వినడం లేదు, ఎందుకంటే అప్పటికి వారు ఆదాము సంతానం అయిపోయారు. కాబట్టి వీళ్ళు చేసిన పాపాన్ని బట్టి జలప్రళయం రప్పిస్తానంటున్నాడు. అయితే ఆ ప్రళయం రప్పించినప్పటికీ తన ప్రేమను బట్టి అక్కడ ఒక వ్యక్తిని నీతిమంతుడిగా కనుగొన్నాడు. ఇది దేవుడి యొక్క ప్యాటర్న్, ఆయన పనిచేసేటువంటి విధానం. యోనా టైంలో కూడా అలాగే చేస్తాడు. నినివే పట్టణస్థులు బహు భయంకరం. వారి పాపను బట్టి వారిని శిక్షించాలి, అది నీతి. తన ప్రేమను బట్టి వారిని హెచ్చరించాలి. కాబట్టి వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు తిరిగి తీసుకున్నాడు. అబ్రహామును ప్రార్థనను బట్టి సొదొమ గొమొర్రాలో నీతిమంతుల యొక్క నంబర్ని తగ్గించుకుంటూ వచ్చాడు, 10 మంది వరకు వచ్చాడు. సో నీతి ప్రకారం శిక్షించాలి, ప్రేమ ప్రకారము అవకాశము ఇవ్వాల్సి ఉంటుంది. బైబిల్ క్షుణ్ణంగా చదివి మనము దేవుడిని అర్థం చేసుకోవాల్సిన విధానం ఇది. ఇంకొక అమ్మాయికి నేను చెప్తున్నాను, పశ్చాత్తాపడం మీ కుటుంబ పరిస్థితిని బట్టి. నువ్వు మంచో చెడో ఏం చేసి మాకు తెలియదు. దేవుడు ఇచ్చిన గొప్ప వరం ఏమిటంటే కానుక, గిఫ్ట్ అనొచ్చు, పశ్చాత్తాపం. అందుకే 2వ దినవృత్తాంతం 7:14 కూడా అదే చెప్తాడు, నా పేరు పెట్టబడిన జనులు తమ తాము తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇది తెలియటం లేదు క్రైస్తవులకు. పశ్చాత్తాపడటం అన్నటువంటిది సరిగ్గా చేయటం లేదు. నేను రెగ్యులర్ గా చేసేటువంటి స్థుతితో పాటు పశ్చాత్తాపం. ఇది దేనికి ఉపయోగం అంటే, మన హృదయం క్లీన్ అయిపోయి మనకున్న వెలుగు అధికం అవుతుంది. వెలుగు అధికం అవడం అంటే దేవుని అర్థం చేసుకునేటువంటి స్థితి పెరుగుతుంది. యేసుక్రీస్తుని గురించిన జ్ఞానం పెరుగుతుంది. తోటి వాళ్ళ ప్రవర్తన, వారి యొక్క స్పందనను బట్టి మనము పాపం చేయము, మనం పాడవము, మా మనస్సాక్షిని పాడు చేసుకోము. అది వెలుగు. వెలుగు మనుషుల వైపు, మనుషుల పట్ల విషయంలో ఒక రకంగా ఉంటుంది, రెండో దేవుని విషయంలో ఇంకో రకం. అంటే 2 భాగాలుగా 2 కోణాలు తీసుకోవచ్చు. మనం వెలుగు అధికం అవుతుంది. మనుషులతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటాం, దేవునితో ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటాం. అందుకే వెలుగు అధికం ఉంది అని ఎవరిని అనవచ్చు అంటే, వారు దేవునితో నడిచే విధానము, వారి పరిస్థితులు, వారి కష్టాల్లో, వారి ప్రవర్తన. రెండవది మనుషుల పట్ల కూడా ఉన్నప్పుడు వీరు మనుషుల పట్ల వారి ప్రవర్తన బట్టి వెలుగు ఎంతనో కూడా లెక్కేసి, ఆయాసము, కోపము, పగ, వెలుపరు, క్షమించడము, వారి అభివృద్ధిని కాంక్షించడము, మనుషులకు మేలు చేయడాన్ని ఇష్టపడడం, స్వార్థం మట్టు తగ్గిపోతూ వస్తుంటుంది వెలుగు అధికమైపోతుంది. ఇక్కడ నోవాతో నిబంధన చేయాలని దేవుడు చెప్తున్నాడు. నోవా బ్యాక్గ్రౌండ్ చూసినట్టయితే ఆదికాండం 5వ అధ్యాయం 28 నుంచి చూడొచ్చు. నోవహు యొక్క తండ్రి లెమెకు.
భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను మన పని విషయంలో ఇతడు మనకు నెమ్మది కలుగజేయనని అతనికి నోవహు అని పేరు పెట్టింది. లెమెకు కుమారుడే నోవహు. అయితే చాలా మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఇంకొక లెమెకు కూడా ఉన్నాడు 4వ అధ్యాయం 17వ వచనంలో. 4వ అధ్యాయము 18 చదువుతాం. కయ్యూను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి హనోకును కనెను. 18 హనోకు ఇరాదు పుట్టెను. ఇరాదు మహుయాయేలును కనెను. మహుయాయేలు మతుషా ఏలును కనెను. మతుషేలు లెమెకును కనెను. ఈ లెమెకు 4వ అధ్యాయంలో లెమెకు వేరు, 5వ అధ్యాయంలో లెమెకు వేరు. 4వ అధ్యాయంలో లెమెకు దుష్టుడు, మనుషులు చంపినవాడు. 5వ అధ్యాయంలో ఉన్నటువంటి లెమెకు డిఫరెంట్. నోవహు షేతు సంతానం నుంచి వచ్చినటువంటి వాడు. షేతు సంతానము. షేతు భక్తి కలిగినటువంటి వ్యక్తి. ఎందుకంటే 20వ వచనంలో చూడవచ్చు, ఆదికాండము 4వ అధ్యాయంలో. కయ్యూను వెళ్ళిపోతాడు, హేబేలు మరణిస్తాడు. వాళ్ళ తర్వాత పుట్టినవాడే షేతు అనమాట. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారంటే 25వ వచనంలో అతని పేరు పెట్టేటప్పుడు ఆదాము మరలా తన భార్యను కూడినప్పుడు ఆమె కుమారుని కానీ కయ్యూను చంపిన హేబేలుకు ప్రతిగా దేవుడు నాకు మరొక సంతానం నియమించు అనుకొని అతనికి షేతు అని పేరు పెట్టాను. మరియు షేతునకు కూడా కుమారుడు పుట్టాను, అతనికి ఎనోష్ అని పేరు పెట్టాను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం ఆరంభమైంది. ఇది కారణం. షేతు భక్తి గల వ్యక్తి అనడం కారణం ఏమిటంటే అతను పుట్టిన కుమారుడు యెహోవా నామమున ప్రార్థన చేసి, అంతకుముందు ప్రార్థన లేదని కాదు దాని ఉద్దేశం. ఇది కార్పొరేట్ ప్రేయర్గా ఉంది, పరిగణించవచ్చు అని నా అభిప్రాయం. కాబట్టి ఆ సంతానంలో వచ్చిన కాబట్టి ఆ గాడ్లీ క్యారెక్టరిస్టిక్స్ మనం చూడవచ్చు. అలాగా ఇక్కడ ఏమంటుంది, షేతు పుట్టినప్పుడు ఏమంటున్నారంటే కుమారుడు పుట్టాను, హేబేలు ప్రతిగా కుమారుడు పుట్టాడు. ఇక్కడ విమోచన గురించి సూచన ప్రాయంగా చెప్తుందన్నమాట. 3:15లో స్త్రీ సంతానమునకు నీకు వైరం కలుగజేసు. స్త్రీ సంతానంకి బిగినింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని పండితుల అభిప్రాయం. లూకాసు వార్త 3:38 క్రీస్తు రావడానికి మార్గాన్ని సరళం చేసినట్లు చూడండి. లూకాసు వార్త 3వ అధ్యాయం 38వ వచనం. లూకా 3. కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదామునకు, ఆదాము దేవునికి కుమారుడు. చూసారా, జీనియాలజీలో వంశావళిలో షేతు ఇక్కడ ఇంక్లూడ్ చేయబడ్డాడు. షేతు గురించి ఏం చెప్తున్నాం, 4వ అధ్యాయంలో చెప్పబడింది. అంటే క్రీస్తు రాకకు మా మార్గం ఏర్పరిచినటువంటి ఒక లైన్ గా అది చెప్పబడుతూ వచ్చింది. అయితే అబ్రహాము కూడా భక్తి కలిగినటువంటి పితరుడి నుంచి వచ్చాడు. షేము 9వ అధ్యాయము 26-27, ఆదికాండం 9:26-27. ఇంట్లో కూర్చున్నప్పటికీ కూడా బైబిల్ తెరవండి. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడను గాక, కనాను అతనికి దాసుడగను, దేవుడు యాపెతును విశాలపరచును, అతని షేము గుడారంలో నివసించును, అతనికి కనాను దాసుడగను అని. నోవహు తాగి పడిపోయినప్పుడు షేము తండ్రి చూడకుండా వస్త్రాన్ని కప్పుతాడు, షేము యాపెతు. కాబట్టి వారు దీవించబడతారు. చూడండి, వారి సంతానం దీవించబడటానికి పితరులు ఎలాగ భక్తి కలిగిన వారో క్రమమైన ప్రవర్తన కలిగిన వారు ఇక్కడ అనిపిస్తుంది. వీడు కనానము యొక్క నగ్నత్వం చూస్తారు, వీడి బిహేవియర్ సరిగ్గా లేదు. అయితే షేము యాపత్తులు వారి ప్రవర్తనలో కూడా క్రమం చూస్తాం. క్రైస్తవుడు అయినంత మాత్రం చర్చిలో మాత్రమే ప్రవర్తన బాగుంటే బయట మాటలు ప్రవర్తన ఎలా ఉంటుంది అది చాలా మంది మర్చిపోతున్నారు. కొలీగ్స్ దగ్గర ఎలా మాట్లాడుతున్నారు, ఫ్రెండ్స్ దగ్గర ఎలా మాట్లాడుతున్నారు, ఇళ్ళలో కుటుంబంలో ఎలా ఉంటున్నారు. ఇక్కడ ఈ నగ్నత్వం చూడకుండా వాళ్ళకు ఒక క్రమమైనటువంటి ప్రవర్తన అటువంటి మనము చూడవచ్చు. అంటే భక్తి గల పితరులు వారి యొక్క తాతలు బట్టి కుమారులు మనవళ్ళు ఆశీర్వదించబడడం మనం చూస్తాం. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నోవహు
ఇలాగ ప్రత్యేకించబడుటకు అది పితరుల్లో భక్తి కలిగిన వారి యొక్క సీడ్ మనం చూడవచ్చు. మరి నోవహు యొక్క లక్షణాలు చూస్తే ఆదికాండం 6వ అధ్యాయము 8, 9, 22. ఆదికాండం 6, 8, 9. అయితే నోవహు యెహోవా దృష్టి కృప పొందిన వాడాయను. 9. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడు, తన తరంలో నిందారహితుడై ఉండెను. నోవహు దేవుడితో కూడా నడిచినవాడు. 22. నోవహు అట్లు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేసెను. ఇక్కడ నోవహును గుణలక్షణాలు మనం చూడవచ్చు. భక్తి, కృప పొందాడు, నీతిమంతుడు, నిందారహితుడు, దేవునితో నడిచినవాడు, దేవుడు చెప్పినదంతా చేసినటువంటి వాడు. 2 పేతురు 2:5 కూడా నోవహు లక్షణం గురించి పేతురు మాట్లాడతాడు. 2 పేతురు 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడను. అందుకని నోవహును ఏమంటారంటే ప్రీచర్ ఆఫ్ రైచియస్నెస్ అండి. నీతి బోధకుడు, నీతి గురించి బోధించే బోధకుడు అని. ఇన్ని లక్షణాలు ఎక్కడి నుంచి వచ్చాయి? 6వ అధ్యాయం ప్రారంభంలో చూస్తే భయంకరమైనటువంటి జనముల మధ్య నోవహు జీవిస్తున్నాడు. అలాంటి జనముల మధ్య దేవుని వెంబడించడం ఎలా సాధ్యమైంది? అదే దేవుని భయము అంటే. చాలా మంది తిని తాగి ఎగురుతూ ఉన్నప్పుడు మనం చర్చిలోకి వచ్చి ప్రార్థన చేయడం, చర్చికి రావడం చాలా కష్టంగా ఉంటది కదా. మరి ముఖ్యంగా క్రిస్మస్ టైంలో సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు మనం మడిగట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడము, చర్చికి రావడం, అక్కడ సింగింగ్ లో వాటి వీటి పాల్గొనకుండా ఉండడం కష్టంగా ఉంటుంది. మరి నోవహు చేశాడు. అందుకే చాలా మంది మనము దేవుడితో దగ్గరగా జీవించకపోవడాన్ని బట్టి జరుగుతున్నది ఏమిటంటే ఆయన మనతో మాట్లాడలేక నిబంధన చేయలేకుండా. కొత్త నిబంధనలు నా ఉద్దేశం నిబంధన అంటే అబ్రాహం నోవహుతో చేసే నిబంధన గురించి మాట్లాడడం లేదు, కానీ దేవుడు ప్రత్యక్షతలు తగ్గిపోతుంది. ఎందుకంటే దేవుడితో గడిపే టైం తగ్గిపోతుంది మనుషులకు. ఇన్ని లక్షణాలు ఎలాగా చేస్తూ వచ్చాడు. నిందారాయకుండా ఏమాత్రం నింద లేనటువంటి వాడు కాదు, కానీ ప్రవర్తనలో నీతి. అంటే బాప్తిసం ఇచ్చిన యోహాను తల్లిదండ్రులు కూడా వాళ్ళు నిందారాహితులుగాను నీతిమంతులుగాను ఉన్నారు. అంటే వాళ్ళు ఏమి మచ్చలేదని కాదు, ధర్మశాస్త్రం చెప్పిన ప్రకారం వాళ్ళు జీవిస్తూ వచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ బిరుదు ఇవ్వబడింది నిందారహితులు. ఇక్కడ కూడా నోవహు తనకున్నటువంటి వెలుగును బట్టి మనుషులతోనూ దేవునితోనూ ఏ విధమైన నిందలు లేకుండా జాగ్రత్తగా మనసాక్షిని కాపాడుకుంటూ జీవించాడు. అందుకే నిందారహితుడుగా ఉన్నాడు. దేవునితో నడవగలిగాడు. దేవునితో కూడా నడిచాడు అన్నది అర్థం ఏంటంటే ప్రవర్తన, జీవించేటువంటి విధానం, ఎలా జీవిస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా మన సమస్య దేవునితో రాదు. మన సమస్య తోటి వారితోనే వస్తుంది. జీవిత విధానము. ప్రార్థన బాగా చేస్తున్నప్పుడు మనస్సాక్షి ఏమవుతుందంటే నిందారోపణ ఉండదు. ఎందుకంటే దేవుడు కడిగేస్తూ ఉంటాడు. మనస్సాక్షిలో నేరారోపణ ఉన్నట్టయితే మనలో పాపం ఉన్నట్టు. ప్రార్థన బాగా చేసే వాళ్ళలో స్వభావం మార్పు వస్తుంది. మాట, కోపము, తిరుగుబాటు, తొందరపడి మాట్లాడదు, వీటి విషయాల్లో విడుదల వస్తుంది. కొంతమంది జీవితకాలం విశ్వాసం ఉంటారు, కానీ వాటిలో కోపం అందులోకి రాదు. ఇది నేను అంగీకరించాను. కొద్ది కొద్దిగా దేవుడు పరిశుద్ధపరచుకుంటూ వెళ్తాడు. ఇలాంటి వ్యక్తులు మీరు విశ్వాసం రావడం కంటే దేవుని దగ్గర పరీక్ష చేసుకోవడం చాలా ఉత్తమం. అందుకే నేను అంటున్నా, పశ్చాత్తాపం దేవుడు ఇచ్చినది. ఏం ప్రార్థన చేస్తారు? ఇతరుల గురించి దీపించమని ప్రార్థన చేయడం చాలా సులభం. ఇతరుల గురించి చాలా తప్పులు ఎదగడం కూడా చాలా సులభం. తప్పులు ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం కూడా చాలా సులభం. ఎందుకు ఆత్మలో చాలా మందికి ఎదుగుదల లేదంటే వారి బలహీనతలు స్పష్టంగా దేవుని ఎదుటకు వెళ్ళటం లేదు. దేవుడు వాటిని కడిగి వేయగానే ఇది నా బలహీనత అనేది కూడా తెలియడం లేదంటే అర్థమేమి? బైబిల్ సరిగ్గా చదవరు, ధ్యానించరు. మనము సంవత్సరం గడిచే కొద్దీ ఆత్మలు చాలా పరిణితి చెందాలి. ఎదుటి వారు మన దగ్గరకు వచ్చి
ఆత్మ సంబంధమైన సలహాలు తీసుకోదగిన భక్తి మనకు కావాలి. వయసుతో గౌరవం మీద రావాల్సిందే. మన భక్తి వల్ల మనకు సమాజంలో గౌరవం రావాలంటే విశ్వాసం మధ్య, సంఘం మధ్య. వయసుతో గౌరవం రాదు. మన భక్తిని అంటే దేవుడితో నడుస్తున్నాడు కాబట్టి ఈయన మాటలు ఆశ్చర్యకరంగా ఉంటాయి కావాలి. ఆ మెట్టు వచ్చావా పరీక్ష చేస్తా. ఎంత వయసు నాకు తెలియదు, నీకు ఆశీర్వాదం ఉందా? ఇక్కడ దొరికింది అదే. దేవుడితో కూడా నడిచినవాడు. అందరూ నడవలేరు కదా. దేవుడి మాట వినేవాళ్ళే, దేవుడితో అంగీకరించేవాళ్ళే. ప్రసంగి గ్రంథంలో ఒకడినొకడు సమ్మతించకపోతే కలిసి నడవడం అసాధ్యం అంట. దేవుడి సత్యమునకు, దేవుడి యొక్క నీతికి అనుగుణంగా లోబడి తేనే దేవునితో కలిసి నడుస్తాం. ఈ నోవహు, ఇతని బ్యాక్గ్రౌండ్, ఇతని ఆశీర్వాదం, ఇతని నీతికి ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే అసలు దేవుడికి కోపం వచ్చి ఎందుకు నోవహుతో నిబంధన చేశాడు చెప్పుకోవాల్సి వచ్చింది. ఆదికాండం 6వ అధ్యాయం 1, 2, 3 వచనములు. ఆదికాండం 6, 1, 2, 3. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంది. అప్పుడు యెహోవా, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాత్రులు ఉన్నారు, ఆయనను వారి దినములు 120 ఏళ్ళ. ఇది రెండు కాంట్రవర్సీ. ఇక్కడ ఎవరు నరుల కుమార్తెలు, ఎవరు దేవుని కుమారులు? మొదటి వివాదాస్పదమైన మాట. రెండవది వారి దినములు 120 ఏళ్ళు, 120 years. ఇది కూడా వివాదాస్పదమైనది. అయితే రకరకాల 3 అభిప్రాయాలు చెప్తారు చాలా మంది. ఏమిటంటారంటే ఈ నరుల కుమారులు ఎవరంటే పడిపోయిన దేవదూతలు. ఎందుకు పడిపోయిన దేవదూతలు అంటారంటే యోబు గ్రంథంలో 1వ అధ్యాయం 6వ వచనంలో, తెలుగులో కాదు ఇంగ్లీష్ లో, అండ్ దే వాజ్ ఎ డే వెన్ ద సన్స్ ఆఫ్ ద గాడ్స్ అని ఉంటుంది. తెలుగులో అయితే దేవదూతలు అంటారు, కానీ ఇక్కడ మాత్రం ఇంగ్లీష్ లో సన్స్ ఆఫ్ గాడ్. దీన్ని బట్టి ఇలాగ చెబుతుంటారు వీళ్ళు దేవుని కుమారులని. అయితే మార్కు సువార్త 12:25లో వేరుగా చెప్తాడు యేసు ప్రభు. అది మీరు తర్వాత చేసుకుని మార్కు సువార్త 12:20. అయితే మార్కు 12:20 దేనికి ఉందంటే పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల గురించి చెప్పబడింది, కానీ వాటి కాంట్రవర్సీ. మరి 2 పేతురు 2:4లో ఏముందంటే దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా. 2 పేతురు 2:4. పాతాళ లోకమందలి కటిక చీకటి వెలుగున దోసి తీర్పున కావలించారు. యూదా 1:6. మరియు తమ ప్రధానత్వం నిలుపు కనుక తమ నివాస స్థలం విడిచిన దేవదూతలను మహాదినం తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశుతారం బంధించి భద్రం చేశాను. అంటే సన్స్ ఆఫ్ గాడ్ అన్న దాన్ని ఈ ఆధారంగా ఈ వచనాలన్నీ విశ్లేషించారు. రెండవది వీళ్ళు ఎవరు వాదించారంటే దేవుని కుమారులు అంటే పెద్ద రాజులు, ఉన్నతమైనటువంటి వారు అని వాళ్ళు అభిప్రాయం. 3వ అభిప్రాయం ఏంటంటే చాలా మంది సపోర్ట్ చేసే అభిప్రాయం 3వ అభిప్రాయం ఏమంటే దేవుని కుమారులు ఎవరు అంటే భక్తి గల షేతు సంతానము. నరుల కుమారులు ఎవరంటే భక్తిహీనుడైన కయ్యూను సంతానం అని చాలా మంది దీన్ని అంటారు. షేతు భక్తి గలవాడు. ఆదాము కుమారుడైన షేతు భక్తి గలవాడు. అతని సంతానము కయ్యూను సంతానమైనటువంటి స్త్రీలను, భక్తిహీనులైన స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఈ మూడిట్లో ఏది కరెక్ట్ చెప్పడం అసాధ్యమని చాలా మంది రచయితల అభిప్రాయం, పండితుల అభిప్రాయం. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్తున్నారు. ఏమిటంటే ఆది కాండంలో అవ్వ ఆ పండును చూసి దాన్ని ఎలాగ ఆశించి తిన్నదో ఇక్కడ కూడా మీరు చూచి మెచ్చి చేసుకున్నారు అని. ఈ యొక్క పర్వర్షన్, ఈ భ్రష్టత్వాన్ని దేవుడు అసహించుకున్నాడు అని చెప్తున్నారు. అంటే పై రూపాన్ని చూశారు. వివాహాన్ని చూడండి, ప్రాబ్లం ఎక్కడ వివాహంలోనే వస్తుంది. పై రూపాన్ని చూసి దేవుడికి ఇష్టం లేనటువంటి పని చేయటాన్ని బట్టి దేవుడు ఆ తిరుగుబాటును ఏం చేశాడంటే ప్రళయంతో ఆ తరాన్నే నాశనం చేయాలని చూశాడు. అయితే నోవహు కూడా మిగిలిపడాడు. ఇది వింతైన విషయం. ఇంత భయంకరమైన స్థితి జరుగుతున్నప్పుడు నోవహు తన కుమారులకు మాత్రం సరైన పెళ్లి చేసినట్టుగా ఇక్కడ చెప్పబడుతుంది. ఎందుకంటే లేదంటే దేవుడు వాళ్ళని కూడా లేపేయాల్సింది కదా. ఎవరు వాళ్ళు కోడలు ఎవరో తెలియలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం, నోవహుతో పాటు ఓడలోకి వారు వెళ్ళాడు. అంటే ఒబీడియన్స్
7వ అధ్యాయము 13వ వచనం. ఆదికాండం 7:13. ఆ దినమందు నోవహును నోవహు కుమారులకు షేము హాము యాపెతును నోవహు భార్య వారితో కూడా అతని 3 కోడళ్లను ఆ ఓడలకు ప్రవేశించింది. అదే లోతు దగ్గరకు వచ్చేసరికి సొదొమ గుమొర్రా నాశనం చేస్తామన్నప్పుడు లోతు యొక్క అల్లుళ్ళు అతన్ని ఎగతాళి చేశారు. డిఫరెన్స్ ఉంది. నోవహు కోడళ్ళు నోవహు మాట అంటే లోతు అల్లుళ్ళు ఎంగేజ్ చేయబడిన తమ కుమార్తెల భర్తలు నోవహు మాట వినలేదు. ఇలాగ ఉంటుంది. నోవహు దేవునితో నడిచాడు కానీ లోతు నడవలేదు. లోతు అబ్రాహాముతోనే పొసగలేదు కలిసి ఉండడానికి. అందుకే ఏ సంతానం ఏ భక్తి గల వారి నుంచి ఎలాంటి వారు వస్తారో మీరు బాగా గమనించండి. లోతు నుంచి నాశనం వచ్చింది. ఇశ్రాయేలుకు శత్రువైన అమ్మోనీయులు భయపడించారు. కానీ నోవహు నుంచి ఒక తరం అలాగ వస్తూ వస్తుంది. అబ్రహాం వరకు కూడా వస్తుంది. అయితే నోవహు యొక్క విశిష్టత, ఈ దుష్టతరంలో నోవహు యొక్క విశిష్టత ఏమిటంటే భిన్నత్వము. 6:8-9. అయితే నోవహు యెహోవా దృష్టి కృప పొందిన వాడాయన. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడు, అతి తన తరంలో నిందారహితుడై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అంటే అక్కడ ఉన్నటువంటి దుష్ట తరముతో పోలిస్తే అతని జీవిత విధానము డిఫరెంట్ గా ఉంది. మనకు కావాల్సింది ఇది. దీన్నే సాక్ష్యం అంటారు. నలుగురితో కలిసిపోవడం, తందానడం, ఆచారాలు చేయడం, పద్ధతులు ఆశించడం. అలా చేస్తే ఆ కుటుంబం నుంచి మనకి భక్తి గల వాళ్ళు వస్తారా? కాదు. దేవుడి కొరకు ఏమి చేసావని దేవుడు భక్తి పనులు మనలోంచి రావాలి. మనము స్వార్థపరం, మన వరకు భక్తి చేసాం. హిజ్కియా కూడా పాపం చేసినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు ఈ శిక్షను నీ మీదకి రానివను, నీ కుమారుల మీదకి వస్తారంటే ఆయన సైలెంట్ ఉన్నాడు. నన్ను క్షమించు ప్రభావ, నా మీదకి శిక్ష పంపని అలాగే. అంటే కుమారులు సఫర్ అయినా చాలు, నేను బాగుంటే చాలు. దావీదు మాత్రం తన జనులను తెగులు చేత దేవుడు మొత్తున్నప్పుడు నన్ను బట్టే కదా, నన్ను నా మీద రా ప్రభావ, నేను దేవుని చేతికి అప్పగించుకుంటాను. అంటే తన ప్రజలకు కలుగుతున్న దాన్ని చూసి భరించలేదు. కాబట్టి ఇక్కడ పరిస్థితి ఎలాగా ఉంది? తాము బాగుంటే చాలు, తమ తర్వాత పిల్లలు ఎలాగ పోయినా పర్లేదు అనుకునే తల్లిదండ్రులు స్వార్థపరులు. ఎలా చెప్తాను స్వార్థపరులు అంటే, వారు తమ పిల్లల క్షేమము, రక్షణ, బాగోగుల నిమిత్తము ఏమీ త్యాగం చేయటం లేదు. ఉపవాసం నుండి ప్రార్థన చేయదు, విలపించరు. వీటన్నిటికంటే ముఖ్యమైనది తమ ప్రవర్తనను కాచుకోరు, జాగ్రత్తగా ఉంచుకోరు. నోరు అదుపులో ఉందా? లేదు. హృదయం అదుపులో ఉందా? లేదు. అది వాక్యానుసారంగా అనుగుణంగా ఉందా? లేదు. మాటకు మాట, దెబ్బకు దెబ్బ. మరి పిల్లలకు ఆశీర్వాదం ఎలా ఇవ్వగలరు? 5:24 ఆదికాండము. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుని పోయిన కనుక అతను లేకపోయాడు. నోవహు, హనోకు ఇద్దరు దేవునితో నడిచారు. అంటే వారి ప్రవర్తన అప్పుడు ఉన్నటువంటి దుష్టత్వంలో ఏమీ లేనటువంటి సమయంలో దేవుడితో కలిసి నడవడానికి అనుకూలమైనదిగా ఉంటుంది. అంటే దేవుడితో దగ్గర సంబంధం. దావీదు, అబ్రహాం, పౌలు, మోషే వీళ్ళంతా దేవుడితో దగ్గరగా నడిచినటువంటి వ్యక్తులు. ఆదికాండం 17:1 చూసినట్లయితే అబ్రహాము 99 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము అన్నాడు. ఈ నా సన్నిధిలో నడుస్తూ నిందారహితుడు ఉండమని చెప్పడానికి కారణం ఏంటంటే 16వ అధ్యాయం చూడాలి మనం. 16వ అధ్యాయంలో హాగరు అబ్రహాం వల్ల గర్భవతి అయినప్పుడు సారాయి బాధపడింది, పంపించేమంటే అబ్రహాం కూడా ఒకవేళ మనసు నొప్పుకొని పంపించుండవచ్చు, వచ్చిన సంతానం లేకుండా పోయింది అని ఆలోచన ఉండవచ్చు. అందుకే 17వ అధ్యాయంలో నీవు జాగ్రత్తగా ఉండు, నిందారహితుడు ఉండు, నా ఎదుట కరెక్ట్ ఉన్నట్టు దాని అర్థం ఇచ్చిన వాగ్దానాల విషయంలో నమ్మి నడుచుకో, అనుమానం రానియద్దు, భయం రానియద్దు. 15వ అధ్యాయంలో వాగ్దానం ఉంది, నిబంధన చేశాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండు అని అబ్రహాంతో చెప్తున్నాడు. ఎందుకు? నేను నిబంధన చేయవలసి ఉన్నది అనే మాట అని చూడంటాడు. దేవుని నన్ను వెంబడించినప్పుడు స్థిర నిశ్చయం కలిగి ఉండు. పిల్లలు లేరే అని చెప్పి నువ్వు అటు ఇటు చెదిరిపోవడానికి వీలు లేదు అని 17లో అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. 16వ అధ్యాయం బ్యాక్గ్రౌండ్ బట్టి ఎందుకు మాట్లాడుతున్నాడు? నిందారహితుడు ఎందుకు ఉండమంటున్నాడు? నేను నిబంధన చేయవలసి ఉన్నది.
నోవహుతో నిబంధన చేసినప్పుడు బైబిల్ ఏముందంటే నోవహు నీతిమంతుడు నిర్ధారహితుడు అంది. ఇక్కడ సేమ్ 17వ అధ్యాయంలో నిబంధన చేయాల్సి వచ్చినప్పుడు అబ్రాహామును కూడా అదే కండిషన్ ఇస్తున్నాడు. నేను నిబంధన చేయాలి. అయితే 15వ అధ్యాయంలో అబ్రాహాముతో చేసిన నిబంధన నక్షత్రం అంతా విస్తారం అవుతుంది, నీ సంతానం తిరిగి వస్తారు, అది షరతులు లేనటువంటిది. 17వ అధ్యాయం వచ్చేసరికి నీవు నిందారహితుడుగా ఉండాలి, నీవు నా సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి, నడవాలి అంటారు. ఇక్కడ కండిషన్ షరతులతో కూడినటువంటి నిబంధన చేస్తుంది. దాని అర్థం ఏమిటంటే 17వ అధ్యాయం చూసినట్టయితే ఈ నిబంధన ఎలాగ ఉంటుంది, ఆయనతో నడిచే వాళ్ళ విషయంలో నెరవేరు, అంటే వారికి లాభకరంగా ఉంది. 17వ అధ్యాయం చేసిన నిబంధన షరతులతో కూడినటువంటిది. కాబట్టి దేవుని ఎదుట ఎవరు నమ్మకంగా జీవిస్తారో, ఆయన లోబడి జీవిస్తారో వాళ్ళు అబ్రహాముకు చేసినటువంటి 17వ అధ్యాయం చేసిన నిబంధన వల్ల ఆశీర్వదించబడతారు. షరతులతో కూడినటువంటి నిబంధన. ఆదికాండం 6:18 కూడా నోవహుతో చేస్తున్నది. 6:18 అయితే నీతో నా నిబంధన స్థిరపరచును, నీవును నీతో కూడా నీ కుమారును నీ భార్య నీ కోడలను ఒడలో ప్రవేశించబడు. 9:16-17 ఆ ధనుస్సు మేఘంలో ఉండను, నేను దాన్ని చూసి దేవునికి భూమి మీద సమస్త శరీరంలో ప్రాణం గల ప్రతి దానికి మధ్యనున్న నిత్య నిబంధన జ్ఞాపకం చేసుకుందును అన్నాడు. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకు మధ్య నేను స్థిరపరిచిన నిబంధన పూర్తి ఇది అని నోవహుతో చెప్పాను. దేవునితో నమ్మకంగా నడిస్తే ఏమవుతుంది, మనమే ఇంత భక్తి చేయాలా అనుకునే వాళ్ళకి గుణపాఠం చెప్తుంది. దేవునితో నమ్మకంగా నడిచే వాళ్ళు దీవించబడతారు. మరి బాగా గుర్తుపెట్టు. అందుకే మాటకు మాట దెబ్బకు దెబ్బ మంచి ఆ ఆయాసం ఉన్నంత వరకు నీ జీవితం నుంచి మంచి రాదు. ఇక్కడ దేవుడు నిబంధన చేయడానికి ఏమంటున్నాడు, జాగ్రత్తగా ఉంటాడు, నాతో నడవాలి నువ్వు అంటున్నాడు. కాబట్టి ఈ నిబంధన ఎప్పుడు చేశాడు నోవహుతో, ప్రపంచాన్ని నాశనం చేసిన తర్వాత తన కొత్తదాన్ని ఇస్తున్నాడు. ఈ నిబంధన ఎలా ఉందంటే నోవహుతో చేసింది షరతులే నిబంధన. అసలు తెలియదు, ఏమి చెప్పలేదు, ఇంకా నేను చేయని నాశనం చేయనంటు, షరతులే లేనటువంటిది. తర్వాత ఇంకొక కోణం చూసినట్టయితే నోవహుతో చేసిన నిబంధనలో సమస్త శరీరకు ఉంటుంది. దేవుడికి భూమి మీద ఉన్న వాళ్ళందరికీ ఇది ఇంద్రధనస్సు నిబంధనగా ఉంటుంది. అలాగే ఈ నిబంధన గుర్తు ఏం చేశాడంటే ఇంద్రధనస్సు తెప్పించాడు. నిబంధనకు గుర్తు, మిగతా చోట నిబంధన గుర్తులు వేరే రకంగా ఉన్నాయి, కానీ ఇక్కడ ఇంద్రధనస్సు ఇచ్చాడు. కాబట్టి దీని అర్థం వాక్యం యొక్క అంశం చూసినట్టు సారాంశం చూసినట్లయితే ఎలాంటి తరం మధ్య మనం జీవిస్తూ ఉన్నప్పటికీ కూడాను దేవుడికి నమ్మకంగా ఉన్నట్టయితే ఇలాంటి వాగ్దానాలు స్వతంత్రం తీస్తాం. మనల్ని బట్టి మన పిల్లలు మిగతా వాళ్ళు కూడా దీవించబడతారు. ఇది దీంట్లో ఉన్న సారాంశం. మరి నీ నోరు నీ హృదయం ప్రవర్తన కాల్చుకోవడానికి, నీ పిల్లలకు ఇతరులకు ఆసక్తికరంగా మారడానికి నీవు సిద్ధమా అన్నది పరీక్ష చేసుకోవాలి, ప్రార్థన చేసుకోదాం. ప్రియమైనటువంటి దేవా, నోవహుతో నిబంధన చేశావు, షరతులు లేక. అబ్రాహాముతో షరతులు లేకుండా కూడా చేశావు. దానికి లోబడిన వారికి అది ఆశ్చర్యకరంగా ఉంటుంది అని చెప్తున్నాను. మాకు ఎన్ని బోధించబడుతున్నప్పటికీ కూడా మంచి మేలు మాకు లోబడి రావడంపై. అందుకే నా ఎదుట నిందారహితులు మమ్మల్ని కూడా అలాగే నా ఎదుట జాగ్రత్తగా కాల్చుకో, ప్రవర్తన కాల్చుకో, నోరు కాల్చుకో, దీవిస్తానని ఈ సత్యం అర్థం చేసుకొని విధేయత కలిగిన వారిని మమ్మల్ని చేయదు. మా నుంచి మంచి రాదు, లోకములకు ఆశీర్వాదం యేసుక్రీస్తున్నామా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం మనం తోడుండి మనలను కీడు నుంచి తప్పించిన కాక. ఆమేన్.